హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో పర్మనెంట్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు నుంచి 1620 పోస్టులను భర్తీ చేసేందుకు 10 రకాల నోటిఫికేషన్స్ని విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే మన ఛానల్లో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ని తెలియజేస్తూ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 230 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఏపీలో అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సెలెక్ట్ అయిన వారు తమ సొంత జిల్లాలోనే జిల్లా కోర్టులో పనిచేసుకోవచ్చు. తాజా నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేసే ముందు మీరు ఏపీ హైకోర్టు విడుదల చేసినటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా మన యొక్క యాప్లో కంప్లీట్ సిలబస్ని కవర్ చేస్తూ ఒక కోర్స్ అనేది పెట్టడం జరిగింది. 999 వాల్యూ చేసే ఈ కోర్స్ అనేది ప్రస్తుతం ఆఫర్లో మీకు మేము 499కే ఇస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని మీ పేరు, మీ మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అయ్యి కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితే కోర్స్ తీసుకోండి. డెమో క్లాసెస్ అనేవి మీరు చూస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది క్వాలిటీ అయినటువంటి క్లాసెస్ ఉన్నాయా లేదా అనేది. సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసెస్ చెప్పించడం జరిగింది. ఆఫర్ కంప్లీట్ అయ్యేలోపు త్వరగా కోర్స్ తీసుకోండి. నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టు నుంచి విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకి ఎంపికైన వారికి 25,220 నుంచి 80,910 మధ్య ఉండేటువంటి పే స్కేల్ ప్రకారం జీతం ఇస్తారు. దీంతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు మే 13వ తేదీ నుంచి జూన్ 2వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు జూన్ 2 రాత్రి 11:59 అప్లై చేయాలి. లాస్ట్ డేట్ వరకు చూడకుండా సాధ్యమైనంత తొందరగా ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. చివరిలో మీరు టెక్నికల్ ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి తాజా నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు కోర్టుల్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో డైలీ వేజ్ విధానంలో పనిచేస్తున్న వారు కూడా అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఇచ్చారు. ఏపీ కోర్టు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో జిల్లాల వారీగా ఖాళీలు చూసుకుంటే అనంతపురం జిల్లాలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 11 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే చిత్తూరులో 25, ఈస్ట్ గోదావరిలో 28, గుంటూరు జిల్లాలో 28, కృష్ణా జిల్లాలో 25, కర్నూలు జిల్లాలో 12, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 15, ప్రకాశం జిల్లాలో 18, శ్రీకాకుళం జిల్లాలో 14, విశాఖపట్నం జిల్లాలో 15, విజయనగరం జిల్లాలో 7 పోస్టులు, వెస్ట్ గోదావరిలో 14, వైఎస్ఆర్ కడప జిల్లాలో 18 పోస్టులు చొప్పున ఉండడం అయితే జరిగింది. పాత 13 జిల్లాల ప్రకారమే వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మస్ట్ హ్యావ్ బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. అంటే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి పొంది ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ సంబంధించినటువంటి నాలెడ్జ్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఉండాలి. ప్రత్యేకంగా సర్టిఫికేట్ అయితే అడగలేదు. నాలెడ్జ్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేషన్ సంబంధించి ఉండాలని చెప్పారు. అలాగే ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులకు తాము అప్లై చేసే జిల్లా లేదా పోస్టింగ్ పొందేటువంటి జిల్లాలో మాట్లాడే లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా తెలుగు లాంగ్వేజ్ మాట్లాడతారు కాబట్టి తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అయితే అనంతపురం జిల్లాలో వారికి తెలుగుతో పాటు కన్నడ, చిత్తూరు వారికి తెలుగుతో పాటు తమిళం, శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాల వారికి తెలుగుతో పాటు ఒరియాకు సంబంధించినటువంటి పరిజ్ఞానం కూడా ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జూలై 1, 2025 నాటికి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు.
పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినట్లయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిజర్వేషన్స్ అన్నీ కూడా ఈ ఉద్యోగాల ఎంపికలో ఉండడం జరుగుతుంది. అప్లై చేసే అభ్యర్థులు అప్లై చేసే సమయంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే అకాడమిక్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, అలాగే స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్, అలాగే ఇతర క్వాలిఫికేషన్స్, ఇతర అవసరమైనటువంటి అన్ని రకాల ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి అప్లై చేసే సమయంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసి అందులో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. మొత్తంగా 80 మార్కులకి ప్రశ్నాపత్రం ఇస్తారు. ఇందులో 80 క్వశ్చన్స్ ఉంటాయి. 40 క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 క్వశ్చన్స్ అనేవి జనరల్ ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. 90 నిమిషాల సమయం అయితే ఇస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగానే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజెస్లో ఉండడం అయితే జరుగుతుందని చెప్పి తెలియజేశారు. ఇక్కడ మనకి జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ ఇంగ్లీష్లో ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు అనేది కూడా నోటిఫికేషన్లో వివరంగా తెలియచేయడం అయితే జరిగింది. మెరిట్ లిస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా తయారు చేయడం అయితే జరుగుతుంది. అయితే ఎవరైనా ఇద్దరు అభ్యర్థులకు సమానమైనటువంటి మార్కులు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చినట్లయితే వారిలో ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి వ్యక్తులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఏజ్ కూడా సమానంగా ఉంటే, అంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా సమానంగా ఉన్నట్లయితే వారిలో హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వారిని కన్సిడర్ చేస్తారు. హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా సమానంగా ఉన్నట్లయితే అవసరమైనటువంటి అర్హతలో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ ఉంటాయో అందులో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఓసీ, ఈడబ్ల్యూఎస్ మరియు బీసీ కేటగిరీ అభ్యర్థులైతే 800 రూపాయలు ఫీజు పే చేయాలి. మిగతా అభ్యర్థులు అనగా ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయితే 400 రూపాయలు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ప్రతి అభ్యర్థి ఈచ్ పోస్ట్ లేదా ఈచ్ డిస్ట్రిక్ట్కి అప్లై చేసేటప్పుడు సెపరేట్గా ఫీజు అనేది పే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేశారు. మరి మీకు ఈ ఉద్యోగాలకి అర్హత ఉన్నట్లయితే త్వరగా అప్లై అయితే చేయండి. అప్లై చేయడానికి అవసరమైనటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో చెప్పాను. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు జిల్లా కోర్టుల్లో తాజాగా విడుదల చేసినటువంటి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో కంప్లీట్ సిలబస్తో సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసెస్ అయితే ఉన్నాయి. కేవలం 499 రూపాయలకే ఈ క్లాసెస్ మీకు ఆఫర్లో ప్రొవైడ్ చేస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్సు పర్చేజ్ చేయొచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే యాప్లో చాట్ అనే ఆప్షన్ ద్వారా నాకు మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను.